ప్రీమియర్ ఏసారండి. నేను తప్ప అందరెళ్లారనమాట. హ్మ్. నాకు టెన్షను. హ్మ్. ఎందుకంటే సార్‌ది ఆయన కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకిష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సారు. సో, ఓకే. నాకు సెంటిమెంట్ టెన్షన్. ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి, సార్‌కి లాసే గదా! ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను. దేవుడా కంపల్సరీ ఆయన పెట్టిన దానికి కొంచెం ఎక్కువొస్తే చాలు దేవుడా ఆయన 60,00,000 పెడితే 9,00,00,000 8,00,00,000 డబ్బులొచ్చాయండి. అబ్బా! అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8-9 అంటే అసలు. సో, నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారనమాట. లక్కీ చాంప్ అంటారనమాట. సో, అది చాలా హ్యాపీ అనమాట ఇంకసలు. ఆహ్, నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళొచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు. నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోంగానే గిరిబాబు గారు "అబ్బా! హిట్ కొట్టావులే" అని జెప్పారు. నరేష్ గారు లేచి "నాకన్నా నీకే మంచి పేరొస్తదమ్మా" అని జెప్పారు. అప్పుడు ఇంక కళ్ళకి ఇట్లా నీళ్ళొచ్చేసాయి నాకు. నిజమంటారా? నిజమా అంటారా? అప్పటినుంచి అసలు ఎంతమంది నన్ను నెగెటివ్‌గా మాట్లాడారో, అప్పటినుంచి అందరూ ఫోన్‌లు జేయడం. "ఏ చాలా బా చేసావు, చాలా బా చేసావు, చాలా బా చేసావు." థియేటర్స్‌కెళ్తే గూడా ఆహ్, కొంతమంది పిలిచి మా హస్బెండ్ గూడా నరేష్‌లాగా ఉంటారు. నేను మీలాగా ఉంటాను గదా! మీతో ఒక ఫోటో దిగాలండి. ప్లీజ్ అండి ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి. నిజంగా చాలా హ్యాపీ అని జెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో గూడా అమ్మాయిలు ఎవరు 'నయనతార', 'త్రిష' లాగా ఉండరమ్మా.